ఈరోజు టాపిక్ వచ్చేసి హెచ్పివి వ్యాక్సినేషన్ అండి. అంటే సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ఎ ప్రివెంటబుల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి కింది భాగంని సర్విక్స్ అంటారు. అక్కడ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అమ్మాయిల్లో ఆఫ్టర్ 60 years కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్. వ్యాక్సిన్ వల్ల మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ వ్యాక్సిన్ వచ్చేసి హెచ్పివి వ్యాక్సినేషన్ అంటారండి. యూజువల్లీ ఇది చిన్నప్పుడే 9 to 14 years ఏజ్ గ్రూప్లో ఉన్న గర్ల్స్కి 2 doses ఇస్తే సరిపోతుందండి. సో దట్ 95% ఛాన్సెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఆ ఏజ్లో తీసుకోలేకపోయినా తర్వాత తీసుకోవాలనుకున్న 3 doses పార్టీ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఈ మంత్ తీసుకుంటే మళ్ళీ 2 months తర్వాత నెక్స్ట్ డోసు, తర్వాత 6 months తర్వాత బూస్టర్ డోస్ ఉంటుందండి. ఇంకా అంతకుమించి ఇంకెక్కువ డోసెస్ అవసరం లేదు. సో హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ క్యాన్సర్ అండి, ఆ వైరస్ వల్ల వచ్చే వేరే వార్డ్స్, వల్వల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ ఇలాంటివి కూడా ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటుంది. ఇది ఓన్లీ గర్ల్సే తీసుకోవాల్సిన అవసరం లేదండి, అబ్బాయిలకు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మెన్కి కూడా రికమెండ్ చేస్తాము హెచ్పివి వ్యాక్సినేషన్. హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలా వద్దా? సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే ఇందులో లైవ్ వైరస్ ఉంటుంది. లైవ్ వైరస్ ఉన్నప్పుడు యూజువల్గా డాక్టర్స్ 1 year వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొద్దు అని చెప్తాము. ఒకవేళ ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న డోసేజెస్ మధ్యలో మీరు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ డోస్ అనేది ఆపేసేయండి. మీ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఇది అయిపోయాక మళ్ళీ ఇంకో డోస్ తీసుకోవచ్చు. అండ్ హెచ్పివి వ్యాక్సినేషన్స్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయండి, లైక్ సర్వారిక్స్, గార్డాసిల్ అనేవి. బట్ గార్డాసిల్లో 4 వేరియంట్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా 9 వేరియంట్స్ అంటే 9 రకాలైన స్ట్రెయిన్స్ మీద వ్యాక్సినేషన్ వచ్చింది. ఇది మోస్ట్ క్యాన్సర్తో పాటు ఈ వైరస్ వల్ల వచ్చే వేరే వ్యాధులను కూడా ప్రివెంట్ చేసేంత ఎక్స్టెన్సివ్గా ఈ వ్యాక్సినేషన్ వచ్చింది. కాబట్టి అందరు అమ్మాయిలు 9 to 14 years మీ ఇంట్లో వాళ్ళకి కానీ పక్కన మీ పిల్లలకి ఎవరికైనా మీరు ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా చెప్పండి. సో దట్ వ్యాక్సినేషన్ వల్ల వాళ్ళకి ఎప్పటికైనా లైఫ్లో బెనిఫిట్ ఉంటుంది.